నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. వానాకాలంలో కూరగాయల సాగు ఎలా చేసుకోవాలి, దానికి ఎలాంటి మెలకువలు పాటించాలని, అంటే దానికి సంబంధించిన పద్ధతులు కానీ అన్ని రైతులకు కావాల్సిన సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు టీసాట్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రాంబాబు గారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వచ్చారు, వరంగల్. నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్. థ్యాంక్ యూ. ఇప్పుడు వానాకాలంలో ఎటువంటి కూరగాయలను మనం సాగు చేసుకోవచ్చు అంటారు? సాధారణంగా చూసుకున్నట్లయితే వానాకాలంలో శీతాకాలంలో పండించేటటువంటి కూరగాయలు అయినటువంటి క్యారెట్, బీట్రూటు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ కాకుండా మిగతా అన్ని పంటలు, టొమాటో కావచ్చు, వంగ కావచ్చు, అదేవిధంగా మిరప కావచ్చు, బెండ కావచ్చు, తీగజాతి కూరగాయలు అయినటువంటి సొరకాయ కావచ్చు, బీరకాయ కావచ్చు, కాకరకాయ కానీ, దొండకాయ కానీ, పొట్లకాయ కానీ, అదేవిధంగా మనకి గోరుచిక్కుడు కానీ, చిక్కుడు కానీ, ఆకుకూరలో కనుక చూసుకున్నట్లయితే మనకు తోటకూర కానీ, పాలకూర కానీ, గోంగూర కానీ, ఇటువంటి అన్ని రకాల కూరగాయలన్నీ పండించుకోవచ్చు అండి. అంటే ఈ కూరగాయల సాగుకి ఎటువంటి నేలలు అనుకూలంగా ఉంటాయంటారు? సాధారణంగా చూసుకున్నట్లయితే మనకి కొంచెం భూమి బలంగా ఉన్నటువంటి భూములు, సారవంతం అధికంగా ఉన్నటువంటి భూములు, అదేవిధంగా సేంద్రియ కర్బనం అధికంగా ఉన్నటువంటి భూములు చాలా అనుకూలంగా ఉంటాయి. కాకపోతే వీటి యొక్క ఉదజని సూచిక అని పిలుస్తూ ఉంటాం మనం, pH అంటాము. అది వచ్చేసి 6 నుంచి 7 ఉన్నట్లయితే ఈ కూరగాయల సాగుకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మనకి ఆమ్ల నేలలు కానీ, అదేవిధంగా క్షార నేలలు కానీ, చౌడు నేలలు కానీ కూరగాయల సాగుకు అంత అనుకూలంగా ఉండవు. ఎక్కడైతే భూములు కొంచెం సారవంతంగా ఉండి నీళ్ళు ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోకుండా కొంచెం బయటికి పంపించేటటువంటి వెసులుబాటు ఉంటుందో అటువంటి భూములు అనేవి నల్లరేగడి భూములు కావచ్చు, ఎర్రరేగడి భూములు కావచ్చు, ఇవన్నీ భూములు మన కూరగాయల సాగులకు అనుకూలంగా ఉంటుంది. కాకపోతే రైతు సోదరులు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మనకు చౌడ భూములు అనేవి కూరగాయల సాగుకు అనుకూలంగా ఉండవు. అదేవిధంగా ఎక్కడైతే మనకు కొంచెం ఉదజని సూచిక 6, 7 కాకుండా కొంచెం తక్కువ ఉండి ఎక్కువ ఉన్నట్లయితే అటువంటి భూములు అనేవి మనం కూరగాయల సాగు చేయడానికి అంత అనుకూలంగా అయితే ఉండవు. అంటే మనకి కూరగాయల సాగులో అందుబాటులో ఉన్న రకాలు ఏవి అంటారు? సాధారణంగా చూసుకున్నట్లయితే అండి మనకి ప్రభుత్వ సంస్థల నుంచి విడుదలైనటువంటి రకాలు చాలా ఉన్నాయి. అన్ని కూరగాయల్లో ఒక్కొక్క కూరగాయల గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే మనకు టొమాటోలో వచ్చేసి చూసుకున్నట్లయితే అర్క అబేదు, అదేవిధంగా అర్క సామ్రాట్ అనే రకాలు రైతులు చాలా పెద్ద మొత్తంలో సాగు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా క్షేత్రస్థాయిలో వాటి యొక్క పెర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. అదేవిధంగా మనకి అర్క రక్షక్ అనే రకం కనుక చూసుకున్నట్లయితే మనకి ఎక్కడైతే ప్రాసెసింగ్ అంటే మనం వాడుక భాషలో మాట్లాడుకునేటటువంటి అంశం వచ్చేసి చిప్స్ తయారీ కానీ, అదేవిధంగా టొమాటో కెచప్ కానీ, టొమాటో సాస్ కానీ అటువంటి తయారీ కనుక చూసుకున్నట్లయితే కొంచెం అర్క రక్షక్ అనే రకం అనేది కొంచెం రైతుకి గిట్టుబాటు కలిగించేటటువంటి అంశము. అదేవిధంగా టొమాటో తర్వాత కనుక చూసుకున్నట్లయితే వంగలో వచ్చేసి పూసా పర్పుల్ క్లస్టర్ కానీ, పూసా పర్పుల్ లాంగ్ కానీ, అంటే మనం కొంచెం వంకాయ కలర్ ఉండేటటువంటి పొడుగు కాయలు ఉంటాయి. అదేవిధంగా కొంచెం రౌండ్గా ఉండేటటువంటి కాయలు ఉంటాయి. దాంతోపాటు మనకి శ్యామల అనేటటువంటి రకాలు ఉంటాయి. ఇవి మన ప్రాంతానికి అంటే ప్రజల యొక్క టేస్ట్కి అనుగుణంగా కొంతమందికి పొడుగు కాయలు అంటే ఇష్టం ఉంటాయి, కొంతమందికి రౌండ్ అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి మనకు వంకాయ అంటే గ్రీన్ కలర్ అనేది ఇష్టం ఉంటుంది, కొంతమందికి పర్పుల్ కలర్ అనేది ఇష్టం ఉంటుంది. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా మనం వెరైటీస్ని కొంచెం ఎంచుకున్నట్లయితే రైతు కొంచెం గిట్టుబాటు రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మిర్చి పంటలు కనుక చూసుకున్నట్లయితే మన కూర మిర్చికి వేరే రకాలు ఉంటాయి, అదేవిధంగా ఎండు మిర్చికి వేరే రకాలు ఉంటాయి. కూర మిర్చిలో కనుక చూసుకున్నట్లయితే మనకి LCA 625 కానీ, LCA 621 కానీ, LCA 685 రకాలు, అదేవిధంగా IIHR బెంగళూరు నుంచి రిలీజ్ అయినటువంటి రకాలు కనుక చూసుకున్నట్లయితే అర్క ఖ్యాతి అనే రకము మన రైతు స్థాయిలో చాలా ప్రాచుర్యం పొందినటువంటి రకాలు. ఇవి కొంచెం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మనం ఎండుమిర్చి రకాలు కనుక చూసుకున్నట్లయితే ఎండుమిర్చిలో వచ్చేసి మనకి అర్క తేజస్వి కానీ, అదేవిధంగా ప్రైవేట్ రకాలు చాలా ఉన్నాయండి. తేజస్విని కానీ, యశస్విని కానీ, రెడ్ హార్ట్ కానీ ఇటువంటి రకాలు చాలా ఉన్నాయి. దాంతోపాటు కనుక మనం బెండకాయలు కనుక చూసుకున్నట్లయితే అర్క అనామిక కానీ, పర్బానిక్ క్రాంతి కానీ ఈ రకాలు చాలా ఫేమస్ అన్నమాట మన ఫీల్డ్ లెవెల్లో కనుక చూసుకున్నట్లయితే. అదేవిధంగా తీగజాతి కూరగాయలు అయినటువంటివి మన బీరా కానీ, కాకరకాయలు చూసుకున్నట్లయితే చాలా రకాలు ఉన్నాయి. వాటిలో ఫస్ట్ చూసుకున్నట్లయితే బీరాలో కనుక చూసుకున్నట్లయితే మన హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయినటువంటి మన రాష్ట్రంలో రిలీజ్ అయినటువంటి రకం పేరు వచ్చేసి జగిత్యాల లాంగ్ అని పిలుస్తూ ఉంటాము. అదేవిధంగా IIHR బెంగళూరు నుంచి రిలీజ్ అయినటువంటి రకం వచ్చేసి అర్క ప్రసన్న. ఈ అర్క ప్రసన్న యొక్క ఉపయోగం ఏంటంటే ఇది సూటి రకం అన్నమాట. సాధారణంగా రైతులు ఏంటంటే ప్రతి సంవత్సరం కూరగాయలు సాగు చేసేటప్పుడు కూరగాయల యొక్క విత్తనాన్ని బయట నుంచి కొనుక్కొని వస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. కానీ అర్క ప్రసన్న అనే రకం యొక్క ప్రత్యేకత ఏంటంటే
ఆ వెరైటీ యొక్క విత్తనాన్ని మనం ప్రతి సంవత్సరం వాడుకోవచ్చు, మళ్ళీ కొనాల్సినటువంటి అవసరం ఉండదు. సో ఒకసారి కనుక కొనుక్కున్నట్లయితే ఆ వెరైటీ నుంచి మనం కాయలు తీసుకున్న తర్వాత కొంత గింజలు కానీ మనం ఉంచుకున్నట్లయితే వచ్చే సంవత్సరానికి కానీ నెక్స్ట్ సంవత్సరానికి కానీ మనం దాదాపు 3-4 సంవత్సరాల వరకు విత్తనాన్ని మళ్ళీ కొనాల్సినటువంటి అవసరం ఉండదు. ఈ వీటిని మనం జనరల్గా సూటి రకాలని పిలుస్తూ ఉంటాము. సో ఈ అర్కా ప్రసన్న అనేది చాలామంది అంటే కాయలు పొడుగ్గా ఉండి ఆకర్షణీయంగా ఉండి టేస్ట్ కూడా బాగుంటుంది. సో రైతుల స్థాయిలో చాలా వరకు క్షేత్ర పరిశీలన చేసినప్పుడు ఈ రకానికి మంచి అంటే వాళ్ళ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ ఉందన్నమాట. అదేవిధంగా మనం కాకరకాయలు కనుక చూసుకున్నట్లయితే దీంట్లో మళ్ళీ గ్రీన్ కలర్ ఉంటాయి, అదేవిధంగా తెలుపు రంగు ఉంటుంది. దాంట్లో వచ్చేసి కోయంబత్తూర్ లాంగ్ గ్రీన్ అని పిలుస్తూ ఉంటాం, కోయంబత్తూర్ వైట్ అని పిలుస్తారు, అర్కా హరిత్ అని పిలుస్తారు, అర్కా విశేష్, పూషా విశేష్, ఇటువంటి మనం కొంచెం IARA న్యూఢిల్లీ అదేవిధంగా IIHR బెంగళూరు నుంచి విడుదలైనటువంటి రకాలండి ఇవి కాకరలు కనుక చూసుకున్నట్లయితే. అదేవిధంగా మనం పొట్లకాయలు కనుక చూసుకున్నట్లయితే శ్వేత రకం అనేది బాగా ఫేమస్ ఉన్నటువంటి రకము. అదేవిధంగా మనం గోరు చిక్కుడులో కనుక చూసుకున్నట్లయితే పూసా నవబహార్ కానీ అర్కా ప్రసన్న కానీ ఇటువంటి రకాలు అనేవి మనం గోరు చిక్కుడులో సాగులో ఉన్నటువంటి రకాలు. అదేవిధంగా మనం మామూలు చిక్కుడు పొద చిక్కుడు ఉంటాయి, అదేవిధంగా మనకి తీగ మీద పాకేటటువంటి చిక్కుడు ఉంటుంది. అందులో కనుక రకాలు చూసుకున్నట్లయితే అర్కా కోమల్ కానీ అర్కా అమోఘ్ కానీ అర్కా విజయ్ కానీ ఇటువంటి రకాలు మనకి అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా రైతు సోదరులు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇవన్నీ మనం ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ఎస్పెషల్లీ మనం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ బెంగళూరులో నుంచి విడుదలైనటువంటి రకాలు ఇవి. దీంతోపాటు కొన్ని ఏమో ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీ నుంచి రిలీజ్ అయినటువంటి రకాలు. సో రైతులకు మీకు సందేహం కలగవచ్చు, ఈ రకాలు మనం ఎక్కడనో బెంగళూరు ఎక్కడనో ఢిల్లీలో ఉన్నాయి కదా మనకు అందుబాటులో దొరుకుతాయా అనే సందేహం మీకు కలగవచ్చు. కాకపోతే మనం వాళ్ళ యొక్క వెబ్సైట్ని కనుక మనం చూసినట్లయితే దాంట్లో మనకి ఎంత సీడ్ కావాలి, ఏ క్రాప్ వెరైటీ కావాలి కనుక మనం కొంచెం ఇండెంట్ లాగా ఉంటుందన్నమాట. వాళ్ళ కాల్ నెంబర్ ఉంటుంది, ఫోన్ నెంబర్లు ఉంటాయి. ఒకసారి కనుక మనకి ఈ పంటలో ఇంత విత్తనం కావాలి ఆ రకం కనుక మనం కొంచెం ఆన్లైన్లో కనుక వాళ్ళకి మెసేజ్ పెట్టినట్లయితే వాళ్ళకి మనకు రెస్పాన్స్ ఇస్తారు. అదేవిధంగా మనకు ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి సదుపాయం కూడా వాళ్ళ దగ్గర నుంచి ఉంటుంది. ఇది ఒకటి. ఇది కాకుండా మనకు లోకల్లో అందుబాటులో ఉండేటటువంటి మార్కెట్లలో ప్రైవేట్ నుంచి అంటే చాలా రకాల విడుదలైనాయండి. వాటిలో మీకు అందరికీ తెలిసిన అంశాలే. ప్రైవేట్ రకాల్లో మనకు కొత్తగా మనం పేరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో మీకు అందుబాటులో ఉండేటటువంటి ఏ రకమైతే ప్రైవేట్ అందుబాటులో ఉన్నాయో అవి కనుక తెచ్చుకొని నాటుకున్నట్లయితే కొంచెం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మనం ఏ కాలంలో సాగు చేస్తున్నాం, వానాకాలంలో సాగు చేస్తున్నాం కాబట్టి కొంచెం నీటి ఎద్దటిని వాటిని కొంచెం తట్టుకునేటటువంటి రకాలను కనుక ఎంచుకున్నట్లయితే రైతుకు ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి కూరగాయల సాగుకి నారు పెంచొచ్చా అంటారా, లేకపోతే నేరుగా విత్తుకోవచ్చు అంటారా? సాధారణంగా కనుక చూసుకున్నట్లయితే ఈ కూరగాయల రకాల్లో మనకు కొన్ని నారు పెంచుకొని ప్రధాన పొలంలో నాటుకునేటటువంటి కూరగాయలు ఉన్నాయి. అదేవిధంగా డైరెక్ట్ కొన్ని నేరుగా విత్తుకునేటటువంటి కూరగాయలు ఉన్నాయండి. అందులో కనుక చూసుకున్నట్లయితే మన నారు ద్వారా పెంచేటటువంటి కూరగాయల్లో టమాటా కంపల్సరీ నారు ద్వారానే పెంచాలి. మన నారు పెంచినప్పుడు కనీసం 25 నుంచి 30 రోజులు మనం నారు పెంచుకొని తర్వాత మనం ప్రధాన పొలంలో నాటుకుంటాము. అదే కనుక వంగను కనుక చూసుకున్నట్లయితే వంగ వచ్చేసి మనకి 30 రోజుల నారుని మనం ప్రధాన పొలంలో నాటుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా మనం మిర్చి కానీ ఉల్లిగడ్డ లాంటివి కనుక చూసుకున్నట్లయితే అవి కనీసం 40 నుంచి 45 రోజుల వయసు గల నారు మన నారుమడిలోనే పెంచుకొని తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా నేరుగా విత్తేటటువంటి పంటలు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా బెండ కానీ గోరు చిక్కుడు కానీ చిక్కుడు కానీ అదేవిధంగా తీగజాతి కూరగాయలకు సంబంధించినటువంటి కాకర కానీ బీర కానీ సొరకాయలు కానీ ఇవన్నీ వీటికి నారు పెంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. డైరెక్ట్ విత్తనాన్ని మనం ప్రధాన పొలంలో నాటుకోవాల్సి ఉంటుంది. మన కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు మనకి వానాకాలంలో కూరగాయల సాగు గురించి మనం మాట్లాడుకుంటున్నాము. వీరబాబు గారు. నమస్తే అండి. నమస్తే. నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు వీరబాబు. చెప్పండి. ఇప్పుడు రాంబాబు గారు ఉన్నారు, మీరు ఆయనతో మాట్లాడండి. వీరబాబు గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. నేను మొన్న పోయిన మిర్చి కాక అంతకుముందు మిర్చి పంటలో నేను IIHR బెంగళూరు నుంచి ఈ మిరప విత్తనాలు పర్చేజ్ చేసి ఉన్నాను. ఏం రకం అండి? ఈ తేజ అనే వెరైటీ ఉందండి. తేజకు సంబంధించింది చిన్న రకం తేజ సెగ్మెంట్ అని చెప్పారు. నేను వాళ్ళ కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేశాను. మన IIHR సీడ్ పోర్టల్ నుంచి ఆన్లైన్ ద్వారా నా పేరు మీద, మా నాన్నగారి పేరు మీద, మా అన్నయ్య గారి పేరు మీద ఒక మొత్తం నాకు 3 ఎకరాల పొలం ఉంటే 2 ఎకరాలకు మీ దగ్గర నుంచి సీడ్ తీసుకున్నాము. ఇంకొక ఎకరానికి వచ్చేసి లోకల్లో తీసుకున్నాను. ఓకే.
అయితే ఈ లోకల్లో ఏదైతే తీసుకున్నానో దానికి వాడినటువంటి ఎరువులే మీ దగ్గర తీసుకున్న సీడ్కి వాడాము. సేమ్ అదే ఎరువులు, అదే పురుగు మందులు వాడాను. ఓకే. ఈ లోకల్లో తీసుకున్న విత్తనాలు అయితే మాకు మంచి దిగుబడి వచ్చింది, మంచి పంట ఆదాయం వచ్చింది. మీ దగ్గర ఏదైతే విత్తనాలు తీసుకున్నానో ఐఏహెచ్ఆర్ నుంచి, మా దగ్గర కాదండి, అదే ఐఏహెచ్ఆర్ బెంగళూరు. ఐఏహెచ్ఆర్ బెంగళూరు నుంచి తీసుకున్నాను, పోర్టల్ నుంచి. వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నది ఎటువంటి పూత లేదు, పిందె లేదు, వేపుగా దాదాపు 6 అడుగుల ఎత్తు వరకు మిరప పెరిగింది. వాళ్ళకి నేను మెయిల్ చేయడం జరిగింది, ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది, ఎటువంటి రెస్పాండ్ లేదు. ఓకే అండి. అప్పుడు దానికి పెట్టిన పెట్టుబడి వల్ల అయిన అప్పులతోటి ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నాను. మీరు తెచ్చిన రకం పేరు ఏం చెప్తే దాన్ని బట్టి మనకి ఎవరిని ఎక్కడ సంప్రదించాలో నేను క్లియర్ గా చెప్పగలుగుతానండి. ఆల్రెడీ మొన్న పోయిన పంట కాదండి, అంతకు ముందు పంటకి నేను ఆల్రెడీ మెయిల్ చేశాను. నా ఫోన్ నెంబర్ ఇదే ఫోన్ నెంబర్ కి లింక్ అయి ఉంటుంది. మీ దగ్గర డేటాబేస్ లో ఫోన్ నెంబర్ కొడితే నేను పర్చేజ్ చేసిన వివరాలు కూడా వస్తాయి. మా దగ్గర డేటాబేస్ అంటే నేను పనిచేసేది తెలంగాణలో అండి, మీరు కొనుక్కున్నది ఐఏహెచ్ఆర్ బెంగళూరు వెబ్సైట్ నుంచి. బెంగళూరు వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. అదే అండి, మీరు రకం పేరు కనుక చెప్పినట్లయితే మీరు ఎవరిని సంప్రదించాలో చెప్పగలుగుతాను నేను. ఐఏహెచ్ఆర్ లో తీసుకోవడం జరిగింది మిరప విత్తనాలు, తేజస్ని ఐఏహెచ్ఆర్ సీడ్ పోర్టల్ నుంచి పర్చేజ్ చేయడం జరిగింది. ఓకే. ఇంతకంటే వివరాలు ఇంకేమీ ఇవ్వలేను కదా నేను. దాని కన్సర్న్ పర్సన్ అయితే మనం చెప్పగలుగుతాను. మన చిల్లీ బ్రీడర్ ఉంటారు, మీకు వెబ్సైట్ పోర్టల్లోనే ఉంటుంది, వాళ్ళ పేరు ఉంటుంది, వాళ్ళ మొబైల్ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు. ఓకే అండి, అంటే ఇప్పుడు కాలర్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారు ఇందాక. అంటే తను అడుగుతున్నారు కదా, అంటే ఏం చేయాల్సి ఉంటుందని. సాధారణంగా అంటే అండి, మామూలుగా మన తెచ్చేటటువంటి రకాలు అర్క తేజస్విని తను మాట్లాడింది. ఆ తేజస్విని రకాలని మనం దాదాపు కేవీకేల ద్వారా అంటే చాలామంది రైతుల పొలాల్లో క్షేత్ర పరిశీలన చేయడం జరిగింది. చాలా వరకు అయితే పాజిటివ్ ఫీడ్బ్యాక్నే ఉంది. అక్కడక్కడ ఇక్కడ లాట్ నెంబర్ ఏమైనా చేంజ్ అయ్యి ఉంటే మనం కన్సర్న్ సైంటిస్ట్ బ్రీడర్ తోటి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయా అనేది. ఓకే. అదే ఇప్పుడు మనకి నారు ద్వారా పెంచాలా లేకపోతే నేరుగా విత్తుకోవచ్చు అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇందాక. అదే అండి, సో నారు ద్వారా పెంచుకోవడానికి అనుకూలమైనటువంటి రకాలు వచ్చేసి మనం టొమాటో వచ్చేసి మనకు 25 నుంచి 30 రోజుల వ్యవధిలోనే నారు పెంచుకొని మనం ప్రధాన పొలంలో నాటుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా వంగ పంటను కనుక చూసుకున్నట్లయితే 30 రోజుల నారుని మనం ప్రధాన పొలంలో నాటుకోవాలి. అదేవిధంగా ఉల్లి కానీ అదేవిధంగా మిరప లాంటి పంటలు అయితే 40 నుంచి 45 రోజుల వరకు మనం నారులో పెంచుకొని ప్రధాన పొలంలో నాటుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా తీగజాతి కూరగాయలు అయినటువంటి సొరకాయ కానీ, బీరకాయ కానీ, కాకరకాయలు కానీ, లేదంటే మనకి గోరు చిక్కుడు కానీ ఇటువంటి ఆకుకూరలు కానీ, అమరాంతస్ అంటే తోటకూర కానీ, పాలకూర కానీ అటువంటి వాటికి నారు పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉండదు, నేరుగా మనం ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. ఇప్పుడు మనకి కూరగాయల నారు పెంపకంలో అంటే ఎట్లాంటి యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుందంటారు? సాధారణంగా కనుక చూసుకున్నట్లయితే రైతులు చాలా వరకు ఏంటంటే ప్రైవేట్ నర్సరీల నుంచి కొనుక్కొని రావడం జరుగుతూ ఉంటుంది నారుని. అలా కాకుండా రైతు తన స్థాయిలోనే పొలంలోనే పెంచుకోవాలనుకుంటే వాళ్ళు తయారు చేసినటువంటి దుక్కిలో కొంచెం ఈ వర్షాకాలం కాబట్టి వర్షాలు పడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వర్షాలు నిల్వ ఉండకుండా ఉండేటట్టు కొంచెం రేజ్డ్ బెడ్ సిస్టంలో కొంచెం ఎత్తుమడుల పద్ధతిలో కనుక మనం బెడ్స్ని తయారు చేసుకొని విత్తనం పోసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని కొరకు ఏంటంటే బెడ్ యొక్క హైట్ వచ్చేసి కనీసం ఒక 1/2 ఫీట్ హైట్ ఉండాలి. అదేవిధంగా బెడ్ యొక్క వెడల్పు వచ్చేసి కనీసం 1 మీటర్ దూరం అలా ఉన్నటువంటి బెడ్లని కనీసం ఒక 3-4 కనుక తయారు చేసుకొని మనం తెచ్చినటువంటి విత్తనాలని లైన్గా సోయింగ్ కనుక చేసుకున్నట్లయితే మనకి కొంచెం నారు అనేది ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది, ఆరోగ్యంగా రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఆ బెడ్ తయారు చేసేటప్పుడు కొన్ని యాజమాన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంటుందండి. అందులో ప్రధానంగా వచ్చేసి పశువుల పేడ వీలైనంత వరకు 20 నుంచి 25 కిలోలు అంటే ఒక తట్టెడు పశువుల పేడ అంటే బాగా ఎండినటువంటి చివికినటువంటి పశువుల పేడ. పశువుల పేడ దొరకని పక్షంలో వర్మి కంపోస్ట్ అంటాం, వానపాముల ఎరువు అంటాము, అది వచ్చేసి ఒక 8 నుంచి 10 కిలోలు. దాంతోపాటు వేపపిండి వచ్చేసి ఒక 5 నుంచి 7 కిలోలు ఉన్నటువంటి వేపపిండిని, దాంతోపాటు మన రసాయన ఎరువులను కనుక చూసుకున్నట్లయితే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వచ్చేసి 2 నుంచి 3 కిలోలు లేదా డిఏపి అని పిలుస్తూ ఉంటాము, దాన్ని కూడా ఒక 2 నుంచి 3 కిలోలు ఉన్నటువంటి ఆ మిశ్రమాన్ని మనం బెడ్లు తయారు చేసేటప్పుడు కొంచెం తయారు చేసుకున్నట్లయితే తర్వాత మనం విత్తనం వచ్చినటువంటి మొలకకి కావలసినటువంటి పోషకాలు అనేవి అందుతాయి. తద్వారా వచ్చినటువంటి మొక్కలు అనేవి ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది, ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇదొకటి. ఇంకా సర్వసాధారణంగా వచ్చేసి మనకి రైతులు బయట నారు పెంచుకునేటటువంటి విధానంలో చేసేటటువంటి పొరపాటు ఏంటంటే ఫీల్డ్ని బాగా ఓపెన్గా పెట్టేస్తారు.
ఓపెన్గా పెట్టడం వల్ల ఏంటంటే దాని మీద నుంచి ఏమైనా మనం వల లాంటి స్ట్రక్చర్, నైలాన్ నెట్ అని పిలుస్తూ ఉంటాము, తెల్లని వల లాంటి స్ట్రక్చర్ కనుక మనం కొంచెం కవర్ చేసి ఉంచినట్లయితే ఏవైతే మనం రసం పీల్చే పురుగులు మనం మాట్లాడుకుంటాం, ఏ తామర పురుగులు కానీ, తెల్లదోమ కానీ, పచ్చదోమలు కానీ, అవి నారు దశలో ఆశించకుండా మనం మొక్కల్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదొకటి. రెండో అంశం వచ్చేసి ఈ మధ్య కాలంలో రైతులు ప్రధాన పొలంలో కాకుండా ఏదైతే మనం ప్రైవేట్ నర్సరీ నుంచి కొనుక్కొని వస్తున్నామో ఆ విధానాన్ని రైతు తన స్థాయిలో చేసుకోవచ్చు. దాని కొరకు ఏంటంటే మనం ప్లగ్ ట్రే నర్సరీ అని పిలుస్తూ ఉంటాం, లేదంటే ప్రో ట్రే నర్సరీ. సో అవి ఒక్కొక్కటి మనకు ప్లాస్టిక్ నలుపు కలర్లో ఉంటుంది. దాదాపు ఒక్కొక్క ట్రేలో వచ్చేసి 98 రంధ్రాలు ఉంటాయి. అంటే ఒక ట్రేలో మనం దాదాపు 98 మొక్కల్ని పెంచవచ్చు. సో ఆ ప్రో ట్రేలో మనం కోకోపిట్ కానీ, కోకోపిట్ అంటే కొబ్బరి పీచు లాంటిది మనకు మీడియా అనేది మనం వాడుతూ ఉంటాం జనరల్గా ప్రోట్రేస్లో. ఆ ప్రోట్రేస్ని మనం కోకోపిట్తో నింపుకొని దానిలో ఒక్కొక్క గింజను ఒక్కొక్క రంధ్రంలో కనుక అమర్చుకొని మనం ఇళ్ళలో ఉండేటటువంటి నీడ ఉన్నటువంటి ప్రదేశంలో కొంచెం అమర్చుకున్నట్లయితే పొద్దున్న సాయంత్రం కొంచెం రోజు క్యాన్ తోటి కనుక నీళ్ళు కనుక ఇచ్చుకున్నట్లయితే మనం ఏవైతే ప్రైవేట్ నర్సరీ నుంచి కొనుక్కుని వస్తామో ఆ రకంగానే మనం నారు రైతు స్థాయిలోనే తను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి విత్తన శుద్ధి ఏమైనా చేసుకోవచ్చు అంటారా? సాధారణంగా కనుక చూసుకున్నట్లయితే మనకు వచ్చేటటువంటి కూరగాయల విత్తనాలన్నీ దాదాపు విత్తన శుద్ధి అయ్యే వస్తాయండి. ఏవైతే కొంచెం సూటి రకాలు ఉంటాయో, విత్తన శుద్ధి చేయనటువంటి రకాలు ఉంటాయో వాటిని మనం విత్తనం శుద్ధి కనుక చేసుకున్నట్లయితే విత్తనం ద్వారా సంక్రమించేటటువంటి ఏవైతే చీడపీడలు, తెగుళ్ళు ఉంటాయో వాటిని కొంతవరకు అరికట్టడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా వచ్చేసి ప్రధానంగా వచ్చినటువంటి విత్తనాన్ని మనం ఫస్ట్ తెగుళ్ళ మందుతోటి శుద్ధి చేస్తారు. ఆ తెగుళ్ళ మందు వచ్చేసి మన కార్బెండిజం కానీ, మ్యాంకోజబ్ కానీ ఒక 2 నుంచి 3 గ్రాములు 1 కిలో విత్తనాన్ని పట్టియవచ్చు. దాని తర్వాత తెగుళ్ళ మందు తర్వాత మనం ఒక పురుగు మందుని, పురుగు మందు వచ్చేసి మనకు అందుబాటులో ఉండేటటువంటి ఇమిడాక్లోప్రిడ్ అయితే 2 నుంచి 3 ml, లేదంటే క్లోరోపైరిఫాస్ అయితే ఒక 2 నుంచి 3 ml మనం ఫంజిసైడ్ ట్రీట్మెంట్ తర్వాత, తెగుళ్ళ మందు ట్రీట్మెంట్ తర్వాత పురుగు మందు యొక్క తోటి మనం పట్టిస్తాం విత్తనాన్ని. ఇంకా లాస్ట్కి మనకి సాధారణంగా వాడేటటువంటి బయో ఏజెంట్ వచ్చేసి మనం ట్రైకోడర్మా అని పిలుస్తూ ఉంటారు. ఆ ట్రైకోడర్మా ఒక 10 గ్రాములు తెల్ల పౌడర్ లెక్క ఉంటుంది. దాని కనుక మనం విత్తనాన్ని పట్టించినట్లయితే ఏవైతే విత్తనం ద్వారా సంక్రమించేటటువంటి చీడపీడలు, పురుగులు కావచ్చు, తెగుళ్ళు కావచ్చు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో వీలైనంత వరకు ఏంటంటే మనం తెచ్చినటువంటి రకాలు అది విత్తన శుద్ధి అయి ఉందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది. సాధారణ ప్యాకెట్ కనుక చించి చూసినట్లయితే మనకి కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది విత్తనం, పింక్ కలర్లో కానీ అట్లా కలర్ఫుల్గా ఉంటే దాదాపు విత్తన శుద్ధి అయి ఉన్నట్టే లెక్క. కాకుండా మనం ఇంకా కొంచెం శుద్ధి కనుక దేనితో చేయాలనుకుంటే ట్రైకోడర్మా లాంటి మందుతో కనుక చేసుకున్నట్లయితే మనం కొంచెం ఎండు తెగుళ్ళు అవి రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. అంటే మనకి ఏ కూరగాయలకి ఎంత విత్తన మోతాదు వాడాల్సి ఉంటుందంటారు? ఇది ఒక్కొక్క పంటకు ఒక్కొక్క రకంగా ఉంటుందండి. సాధారణంగా టొమాటో పంటకు కనుక చూసుకున్నట్లయితే మనకి ఒక 40 నుంచి 50 గ్రాముల విత్తనం అనేది ఒక ఎకరానికి సరిపోతూ ఉంటుంది. అదేవిధంగా వంగ లాంటి పంట కనుక చూసుకున్నట్లయితే ఒక 250 గ్రాముల విత్తనం అనేది ఒక ఎకరానికి సరిపోతూ ఉంటుంది. అదేవిధంగా బెండ లాంటి కనుక పంటని, బెండకాయ లాంటి పంటని కనుక చూసుకున్నట్లయితే మనకి ఎకరానికి 3 నుంచి 4 కిలోల విత్తనం అనేది సరిపోతూ ఉంటుంది. తర్వాత మనం మిర్చి లాంటి పంటకు కనుక చూసుకున్నట్లయితే 100 నుంచి 120 గ్రాముల విత్తనం అనేది ఎకరానికి సరిపోతూ ఉంటుంది. అదే కాకుండా మన తీగజాతి కూరగాయలు మనం మాట్లాడుకున్నట్లయితే సొరకాయ కానీ, అదేవిధంగా కాకరకాయ లాంటి కనుక పంటలను కనుక చూసుకున్నట్లయితే 1 కిలో నుంచి 1.5 కేజీన్నర వరకు విత్తనం అనేది ఒక ఎకరానికి సరిపోతూ ఉంటుంది. అదేవిధంగా మనం బీరకాయ లాంటి పంటను కనుక చూసుకున్నట్లయితే ఒక 600 గ్రాముల నుంచి 700 గ్రాముల విత్తనం అనేది ఎకరానికి సరిపోతూ ఉంటుంది. అదేవిధంగా మనం గోరు చిక్కుడు కానీ, గోరు చిక్కుడుకు 8 నుంచి 10 కిలోల విత్తనం ఎకరానికి సరిపోతూ ఉంటుంది. నార్మల్ చిక్కుడు, మనకు ఉండేటటువంటి నార్మల్ చిక్కుడు 2 రకాలు ఉంటుంది. ఒకటి వచ్చేసి తీగ జాతి అంటే పైకి పాకేటటువంటి చిక్కుడు, రెండోది వచ్చేసి పొద చిక్కుడు అంటాం. సో మన తీగ జాతికి సంబంధించినటువంటి చిక్కుడులో కనుక చూసుకున్నట్లయితే కొంచెం విత్తనం మోదానం అనేది తక్కువ ఉంటుంది. 8 నుంచి 10 కిలోలు ఒక హెక్టార్కి సరిపోతుంది. అదేవిధంగా మన పొద చిక్కుడు కనుక చూసుకున్నట్లయితే 20 నుంచి 25 కిలోల విత్తనం అనేది మనకు ఒక హెక్టార్కి సరిపోతూ ఉంటుంది. అంటే మనకి ఈ కూరగాయలు ఎంత దూరంలో నాటుకోవాల్సి ఉంటుందంటారు? ఇది మళ్ళీ ఒక్కొక్క పంటకి ఒక్కొక్క రకంగా ఉంటుందండి. సో మనం తెచ్చినటువంటి నార అయితే మన టమాటాలు కనుక చూసుకున్నట్లయితే ఒక వరుసకి ఇంకో వరుసకి మధ్య దూరం కనీసం ఒక 2 ఫీట్లు అంటే 60 సెంటీమీటర్లు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా మొక్క మధ్య కనుక దూరం కనుక చూసుకున్నట్లయితే కనీసం ఒక 45 నుంచి అంటే 1.5 ఫీట్ నుంచి 50 సెంటీమీటర్లు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే మన వంగలో అయితే కూడా సేమ్
60 సెంటీమీటర్లు వరుసకు వరుస మధ్య దూరము, అదేవిధంగా మొక్కకు మొక్క మధ్య దూరం వచ్చేసి మనకి 45 నుంచి 50 సెంటీమీటర్లు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా మనం బెండ లాంటి పంటలు కనుక చూసుకున్నట్లయితే 60 సెంటీమీటర్లు అంటే 2 ఫీట్లు వరుసల మధ్య పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా మొక్కకు మొక్క మధ్య దూరం కనుక చూసుకున్నట్లయితే ఒక 30 సెంటీమీటర్లు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఎస్పెషల్లీ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే తీగజాతి కూరగాయలు. ఈ తీగజాతి కూరగాయల్లో ప్రధానంగా వచ్చేసి మనం సొర, అదేవిధంగా బీర, కాకర లాంటి పంటలు ఏంటంటే తీగలు అనేవి బాగా పొడుగు పాకుతూ ఉంటాయి. సో వాటి కొరకు ఏంటంటే మనం వరుసకు మధ్య దూరం వచ్చేసి కొంచెం ఎక్కువ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సాధారణంగా వచ్చేసి 2.5 మీటర్ల నుంచి 3 మీటర్లు పెట్టుకుంటారు ఒక వరుసకి ఇంకొక వరుసకు మధ్య దూరము. అదేవిధంగా మొక్కకు మొక్క మధ్య దూరం కనుక చూసుకున్నట్లయితే కనీసం ఒక 45 నుంచి 1.5 ఫీట్ నుంచి 50 సెంటీమీటర్ల దూరంలో కనుక మొక్కలను కనుక నాటుకున్నట్లయితే మనకి రావాల్సినటువంటి దిగుబడి వచ్చేటానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి నేల తయారీ ఏ విధంగా చేసుకోవాలి అంటారు? సో సాధారణంగా చూసుకున్నట్లయితే మనం ఈ వానాకాలంలో కూరగాయలు వేసుకోవాలని ఆలోచన ఉన్నప్పుడు దాదాపు మన ఎండాకాలంలోనే మన భూమిని ప్రిపేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రధానంగా ఏంటంటే భూమి ద్వారా సంక్రమించేటటువంటి తెగుళ్ళు రాకుండా ఉండడానికి ఏంటంటే మనం ఎండాకాలంలో లోతు దుక్కులు చేయమని చెప్తూ ఉంటాం. ఎండాకాలంలో లోతు దుక్కులు కనుక చేసినట్లయితే గత సంవత్సరం ఏమైనా ఎండు తెగులు కానీ ఇంకేమైనా రోగాలు కనుక ఆశించినట్లయితే అవి మళ్ళీ ఈ సంవత్సరం రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. సో వీలైనంత వరకు ఏంటంటే ఎండాకాలంలో లోతు దుక్కులు చేయాల్సినటువంటి అంశం ఒకటి. రెండవ అంశం వచ్చేసి మనకు 1కి 2 సార్లు మన నేల యొక్క స్వభావాన్ని బట్టి కల్టివేటర్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని తర్వాత మన రొటవేటర్ తోటి కనుక భూమిని కనుక చదును చేసుకున్నట్లయితే ఒక లెవెల్కి వస్తుంది. తర్వాత మనం ఈ వానాకాలంలో సాగు చేస్తున్నాం కాబట్టి వానాకాలం అంటే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఖచ్చితంగా వర్షాకాలంలో కురిసేటటువంటి సమయం ఇది. సో ఈ వర్షాకాలంలో సాగు చేయాలంటే పడ్డటువంటి వర్షం నీళ్ళు అనేది మన భూమిలో నిల్వ ఉండొద్దు. అట్లా మనం కొంచెం ఆలోచన చేసి ఏ పంట వేసినా సరే, ఏ కూరగాయ పంట వేసినా సరే కొంచెం బోధే పద్ధతిలో కానీ లేదంటే కొంచెం రేజ్డ్ బెడ్ సిస్టంలో కానీ కనుక మనం నేలను కనుక బెడ్స్ని కనుక తయారు చేసుకున్నట్లయితే మనం విత్తేటటువంటి మొక్కలు కావచ్చు, విత్తనం కావచ్చు, ఈ వర్షాల ప్రభావం నుంచి కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. బెడ్ సిస్టంలో కనుక మనం కూరగాయల సాగుని కొంచెం అటువైపు కనుక ఆలోచించినట్లయితే చాలా వరకు మేలు జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి నేల తయారీ తర్వాత చేపట్టవలసిన కలుపు యాజమాన్య పద్ధతులు ఏవి అంటారు? సాధారణంగా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో మార్కెట్లో చాలా రకాల కలుపు మందులు ఉన్నాయండి. పూర్తిగా కలుపు మందుల మీదనే ఆధారపడకుండా రైతులు చేయాల్సినటువంటి యాజమాన్యం ఏంటంటే మనం తయారు చేసుకున్నందుక ఏదన్నా పంట విత్తనం వేసుకోవాలనుకున్నా లేదంటే మనం ఏదైనా కూరగాయ పంట యొక్క నారుని మనం ప్రధాన పొలంలో నాటుకోవాలనుకున్నా సో ప్రధానంగా చేయాల్సినటువంటి అంశం ఏంటంటే విత్తినటువంటి 24 నుంచి 48 గంటల లోపు ఖచ్చితంగా మనం కలుపు మందు పిచికారీ చేసుకోవాలి. ఆ కలుపు మందు వచ్చేసి మనకు సాధారణంగా మార్కెట్లో లభించేటటువంటి పెండిమిథాలిన్ అయితే 1.2 నుంచి 1.5 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలుపుకొని కనుక పిచికారీ చేసుకోవాలి. ఇది పిచికారీ చేసేటప్పుడు రైతులు కొంచెం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే భూమి కొంచెం పదును ఉన్నప్పుడు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మనం ఏవైతే కలుపు మందు అప్లై చేస్తున్నామో అది మంచిగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా 24 గంటల నుంచి 48 గంటల లోపు కనుక పిచికారీ చేసినట్లయితే తర్వాత దశలో వచ్చేటటువంటి కలుపు చాలా వరకు నియంత్రణలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా మనం మొదటి స్టేజ్లో కనుక ఈ ప్రీ ఎమర్జెన్సీ వీడిసైడ్ని కొట్టకుండా ఓన్లీ మనం మాన్యువల్ మీదనో ఆధారపడినట్లయితే ఈ వర్షాకాలంలో మనకు అదన అనేది దొరకదు. కాబట్టి వీలైనంత వరకు పంట కంటే ఎక్కువ కలుపు పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తర్వాత మనం కలుపు తీయడానికి ఇబ్బంది అయ్యేటటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ప్రీ ఎమర్జెన్సీ వీడిసైడ్ని అదే పెండిమిథాల్ని ఖచ్చితంగా స్ప్రే చేయాలి ఒకటి. తర్వాత రైతులకు ఎక్కడైతే బిందు సేద్యం ఫెసిలిటీ ఉంటుందో అంటే డ్రిప్ సిస్టమ్ ఫెసిలిటీ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా మల్చింగ్ విధానంలో ఈ మధ్యకాలంలో మార్కెట్లో మనకు నల్లటి షీట్స్ మల్చింగ్ షీట్స్ అనేవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అది వచ్చేసి వెడల్పు వచ్చేసి 3 అడుగుల దూరం ఉంటుంది. అదేవిధంగా 4 అడుగుల వెడల్పు ఉన్నటువంటి మనకు మల్చింగ్ షీట్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా దీని యొక్క మైక్రాన్స్ వచ్చేసి అంటే మందం వచ్చేసి మనకి 20 నుంచి 30 మైక్రాన్ మందం ఉన్నటువంటి మల్చింగ్ షీట్ అనేవి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎక్కడైతే బిందు సేద్యం ఫెసిలిటీ ఉంటుందో రైతులకి వీలైనంత వరకు మల్చింగ్ సిస్టంలో కనుక మనం కూరగాయలను కనుక సాగు చేసినట్లయితే చాలా వరకు కలుపుని మనం నియంత్రణలో ఉంచుకోవచ్చు. దానితో పాటు మనం ఇచ్చేటటువంటి నీళ్లు కావచ్చు, దాంతోపాటు మనం అందించేటటువంటి ఎరువులు కావచ్చు వృధా అవ్వకుండా కేవలం మొక్క మాత్రమే వినియోగించుకునే విధంగా
ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మల్చింగ్ విధానంలో కూరగాయల సాగు చేయడానికి రైతులు ప్రయత్నించాలని కోరుకుంటున్నా. ఇంకొకటి ఎస్పెషల్లీ మనం టొమాటోలో కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకమైనటువంటి కలుపు మందు అందుబాటులో ఉందండి. అది మార్కెట్లో మనకు వచ్చేసి మెట్రిబుజిన్ అనే పేరుతోటి ఉంటుంది. అది 400 గ్రాములు 200 లీటర్ల నీటిలో కనుక కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే 1 ఎకరానికి సరిపోతుంది. అదేవిధంగా ఉల్లి లాంటి పంటను కనుక చూసుకున్నట్లయితే దాంట్లో కూడా ఆక్సిఫ్లోరోఫిన్ అనేది కలుపు మందు మార్కెట్లో అందుబాటులో ఉంది. సో దాన్ని కూడా 250 నుంచి 300 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలుపుకొని 1 ఎకరానికి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే వీలైనంత వరకు మనకి టొమాటో కానీ మనకి ఉల్లి పంటలో వచ్చేటటువంటి కలుపుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఇందాక నీళ్ళ తయారీ అవన్నీ మాట్లాడుకున్నాం. అయితే ఎరువుల యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటించాలి అంటారు ఈ కూరగాయల సాగుకి? సో మనం కూరగాయల్లో కనుక ఎరువుల యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకు దీంట్లో సేంద్రియ ఎరువులు ఉంటాయి, అదేవిధంగా రసాయనిక ఎరువులు అవసరం ఉంటుంది మొక్కలకి. సో సేంద్రియ ఎరువుల గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే మనం పంట వేసుకునే ముందు సహజంగా లభించేటటువంటి పశువుల పేడ అయితే మనకి ఎకరానికి వచ్చేసి 8 నుంచి 10 టన్నులు వేసుకుంటే మనకి కొంచెం దిగుబడి మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు వీలున్న చోట కొంచెం వానపాముల ఎరువు వచ్చేసి ఒక 800 నుంచి 1000 కిలోలు ఎకరానికి వేసుకున్నట్లయితే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు వీలైనంత వరకు వేపపిండి 200 నుంచి 250 కిలోలు 1 ఎకరానికి కనుక వేసుకున్నట్లయితే మనకు కొంచెం భూమిలో కొంచెం సారవంతం పెరిగి మొక్కలు అనేవి కొంచెం ఏపుగా పెరిగి మనకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ప్రధానంగా ఈ మనం కూరగాయల పంటలు వేసుకునే ముందు వీలైన చోట్ల కొంచెం పచ్చిరొట్ట ఎరువులు అంటే మన జనుము కానీ జీలుగు కానీ పెసర్లు కానీ ఇటువంటి పంటలు కనుక వేసుకొని ఆల్రెడీ మనం వేసుకొని 40 నుంచి 45 రోజుల దశలో కొంచెం పూత దశలో ఉన్నప్పుడు భూమిలో కనుక కలియదున్నినట్లయితే మనకు వచ్చేటటువంటి పచ్చిరొట్ట ఎరువు నుంచి వచ్చేటటువంటి సారం అంతా భూమిలో కలిసిపోయి మనకు మొక్కకు ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. ఈ భూమిలో కలియదున్నేటప్పుడు వీలైనంత వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని 1 ఎకరానికి 3 బ్యాగులు కనుక వేసుకున్నట్లయితే ఈ రొట్టె అనేది మంచిగా మురిగి భూమిలో కలిసిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి సేంద్రియ ఎరువులు. అదేవిధంగా ఏదైనా కూరగాయ పంటకు కానీ ఏదైనా ప్రధాన పంటలకు కానీ కావాల్సినటువంటి ఎరువుల గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రధానంగా వాటికి కావాల్సినవి నత్రజని, భాస్వరము, పొటాష్ ఎరువులు మనకి మొక్కలకు చాలా అవసరము. అందులో ప్రధానంగా భాస్వరం గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే మనకు ఎకరానికి వచ్చేసి కనీసం 32 నుంచి 40 కిలోల భాస్వరం అనేది 1 ఎకరానికి అవసరం పడుతుంది. కాబట్టి ఈ భాస్వరంకి సంబంధించిన ఎరువు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మనం ఆఖరి దుక్కిలో మనం నేల తయారు చేసినప్పుడే కనుక భూమిలో కలియదునుకున్నట్లయితే మొక్కకి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ భాస్వరం యొక్క ప్రధాన ఉపయోగం వచ్చేసి మనకి వేరు వ్యవస్థ అనేవి అభివృద్ధి చెందడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ భాస్వరంకి సంబంధించిన ఎరువు మనం ఆఖరి దుక్కిలోనే వేసుకున్నట్లయితే ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా పొటాష్ కూడా మనకి ఎకరానికి వచ్చేసి 32 నుంచి 40 కిలోలు అవసరం పడుతూ ఉంటుంది. ఇందులో సగభాగం అంటే కనీసం ఒక 16 నుంచి 20 కిలోల పొటాష్ వచ్చేసి మనం ఆఖరి దుక్కులోనే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్తో పాటు కనుక కలుపుకొని వేసుకున్నట్లయితే మొక్కకి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పొటాష్ యొక్క ఉపయోగం వచ్చేసి మొక్కలో వ్యాధి నిరోధక శక్తి అంటే రెసిస్టెన్స్ పవర్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనం వాడేటటువంటి పొటాష్లో సగభాగం మనం ఆఖరి దుక్కులో వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మిగతా సగభాగం వచ్చేసి దాన్ని 3 సమాన భాగాలుగా విభజించి నత్రజని ఎరువులతో పాటు మనం పంట వేసిన తర్వాత 20 రోజులకి 40 రోజులకి 60 రోజులకి వేసుకున్నట్లయితే పంటకు ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా నత్రజని గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే మనకు పంటలకి సాధారణంగా ఒక 48 నుంచి 50 కిలోల వరకు 1 ఎకరానికి అవసరం పడుతుంది. కాబట్టి ఈ 48 నుంచి 50 కిలోలు ఏవైతే మనం మాట్లాడుతూ ఉన్నామో నత్రజని ఎరువులు దాన్ని కనీసం ఒక 3 నుంచి 4 సమభాగాలు కనుక విభజించుకొని పంట యొక్క కాలాన్ని బట్టి టొమాటో అయితే మనకు కనీసం 3 నెలలు ఉంటుంది పంట, మనకు మిర్చి కూడా ఇవి ఉంటుంది. కాబట్టి కనీసం ఒక 30 నుంచి 35 రోజుల వ్యవధిలో నత్రజనితో పాటు కొంచెం పొటాష్ యొక్క ఎరువులని కలిపి మనం ఇచ్చుకుంటూ పోయినట్లయితే మొక్క కొంచెం ఏపుగా పెరిగి బలంగా పెరుగుతుంది. అదేవిధంగా పొటాష్ ఎరువును మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఆఖరి టైంలో వేసిన తర్వాత లాస్ట్కి మన పూత మన కాయలు కొంచెం ఏర్పడే దశలో కనుక ఇచ్చుకున్నట్లయితే కాయ యొక్క సైజు పెరగడం, కాయ యొక్క క్వాలిటీ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పొటాష్ ఎరువుని నెగ్లెక్ట్ చేయకుండా, అంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో పొటాష్ కొంచెం రేట్ ఎక్కువ ఉంది. సో అట్లా కొంచెం నెగ్లెక్ట్ చేయకుండా మనం కనీసం కాత సమయంలో కనుక అందించినట్లయితే కాయ సైజు పెరగడానికి, క్వాలిటీ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కూరగాయలు సాగు చేయాలనుకుంటే ఖచ్చితంగా సేంద్రియ ఎరువులతో పాటు
రసాయనిక ఎరువులని మొక్కలు ఖచ్చితంగా అందించినట్లయితే మనకు కావాల్సినటువంటి దిగుబడి తీయడానికి అవకాశం ఉంటుంది. అంటే నీటి యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటించాలి అంటారు? మన నీటి యాజమాన్య పద్ధతుల గురించి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఉన్నటువంటి కాలం, ఇప్పుడు వచ్చేటటువంటి కాలం వర్షాకాలం అండి. సో వీలైనంత వరకు మనం వర్షం యొక్క ఇంటర్వెల్స్ని చూసుకొని ఎప్పుడు పడుతుంది అది చూసుకొని, ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే పొలంలో నీళ్లు నిల్వకుండా ఉండేటట్టు బయటికి పంపించేటటువంటి ఉపాయం ప్రధానంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఎందుకంటే నీళ్లు కనుక ఎక్కువ రోజులు మనం పొలంలో కనుక నిలిచి ఉన్నట్లయితే ఆటోమేటికల్లీ మనకు కంపల్సరీ రోగాలు అనేవి స్టార్ట్ అవుతాయి. సో వీలైనంతవరకు నీళ్ళని బయట కాలువల ద్వారా కానీ డ్రైనేజ్ ఛానళ్ళ ద్వారా కానీ బయటికి పంపించేటటువంటి ఉపాయం చేసుకోవాలి. సో సాధారణంగా కొంచెం వీలైనంత సేపు రైతులు కొంచెం బిందు సేద్యం లాంటి పద్ధతిలో కనుక మనం నీటి యాజమాన్యం కనుక చేపట్టినట్లయితే కొంచెం మనకి ఏవైతే మన నేల ద్వారా వచ్చేటటువంటి తెగుళ్ళు ఏవైతే ఉంటాయో అవి ప్రధాన పొలంలో ఆశించకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ వర్షాభావ పరిస్థితుల్లో ఏమైనా ప్రత్యేక యాజమాన్యం చేయాల్సి ఉంటుందా? మనం పంటలు వేసుకున్న తర్వాత వర్షాలు కంటిన్యూస్గా కనుక కురిసినట్లయితే మొక్కలు అనేవి మన భూమి నుంచి పోషకాలు తీసుకునేటటువంటి పరిస్థితుల్లో ఉండవు. సో కంటిన్యూస్గా వర్షాలు పడ్డప్పుడు మనకి మొక్కల యొక్క ఆకులు అనేవి కొంచెం పసుపు రంగులోకి మారిపోవడము, తర్వాత కొంచెం నిద్రావస్థలో ఉన్నట్టు సుప్తావస్థలో ఉన్నట్టు మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. దాని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మొక్కలకి మనకి పోషకాలు అనేవి దొరకట్లేవు, భూమి నుంచి లభించట్లేవు, అవి తీసుకునేటటువంటి పరిస్థితుల్లో లేవు అని అర్థం చేసుకోవాలి. తద్వారా మన యొక్క వెసులుబాటును బట్టి కొంచెం వర్షం యొక్క పరిస్థితులను బట్టి వర్షం కొంచెం గ్యాప్ వచ్చినప్పుడు 2 రోజుల వ్యవధిలో అట్లా గ్యాప్ వచ్చినప్పుడు చూసుకొని పైపాటుగా మనకు పోషకాలను అందించినట్లయితే, పైపాటుగా మనకు మార్కెట్లో దొరికేటటువంటి 3/19 అని పిలుస్తూ ఉంటాము, అదైతే 5 గ్రాములు లీటర్ నీటికి, లేదంటే 13,045 అది కూడా 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని ఒక 2-3 రోజుల వ్యవధిలో చూసుకొని కనుక మొక్కలకు పైపాటుగా కనుక అందించినట్లయితే అవి ఆకుల ద్వారా పోషకాలను గ్రహించి మళ్ళీ మొక్కలు సర్వసాధారణ పరిస్థితులు అంటే సాధారణ స్థితిలో రావడానికి అవకాశం ఉంటుంది. అంటే కూరగాయల సాగులో మంచి దిగుబడులు రావాలంటే ఏమైనా ప్రత్యేక పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉందంటారా? సో ప్రధానంగా కనుక చూసుకున్నట్లేదండి, మనం సాగు చేసేటటువంటి కాలం వచ్చేసి వర్షాకాలం కాబట్టి ప్రధానంగా టొమాటో లాంటి పంటలు కనుక చూసుకున్నట్లయితే అవి నేల మీదనే మనం కనుక పండించినట్లయితే కాయలు అనేవి కులిపోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన తీగజాతి కూరగాయలు సొరకాయ, బీరకాయ అటువంటి కనుక చూసుకున్నట్లయితే నేల మీదనే కనుక పండించినట్లయితే వచ్చినటువంటి వర్షాలు కొంచెం నిలిచి ఉండేటటువంటి అవకాశం ఉంటాయి. తద్వారా కాయలు అవి కుళ్ళిపోవడము, మనకు కావాల్సినటువంటి దిగుబడి వచ్చేటానికి అవకాశం ఉండదు. కాబట్టి వీలైనంత వరకు టమాటా నాటిన తర్వాత స్టేకింగ్ అని పిలుస్తూ ఉంటాం మనం, అంటే మొక్కకి సపోర్ట్ ఇవ్వడం, అంటే ఊతం ఇవ్వడం. దానికి ఏంటంటే వెదురు బొంగులు కర్రలతోటి కానీ ఏదైనా మనకు బయట లభించేటటువంటి కర్రలు ఏదైనా సరే వాటికి మొక్కలకి కనుక సపోర్ట్గా ఇచ్చుకుంటూ మొక్కలకు దగ్గరలో సుతిలితోటి కనుక కట్టుకుంటూ పోయినట్లయితే మనకు వచ్చినటువంటి కాయలు కావచ్చు, అదేవిధంగా పూత కావచ్చు మంచిగా వచ్చి దిగుబడి మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తీగజాతి కూరగాయల్లో కనుక చూసుకున్నట్లయితే సొర, కాకర, బీర లాంటి తీగలని మనం కనీసం 40 నుంచి 45 రోజుల వ్యవధిలో కనుక చూసుకున్నట్లయితే తీగ పూత ఖాతా అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. వాటిని మనం పండాల్ సిస్టమ్ అని పిలుస్తూ ఉంటాం. పండాల్ అంటే పైన సపోర్టింగ్ తీగల మీదకి కానీ మెష్ల మీదకి కానీ వాటికి పోల్ సాయంతో మనం పైకి పాకిచ్చినట్లయితే వచ్చినటువంటి కాయలు అనేవి క్వాలిటీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే పూత ఖాతా సమయంలో, అంటే ఇప్పుడు ఈ కోత సమయంలో ఎటువంటి చర్యలు పాటించాల్సి ఉంటుందంటారు? ప్రధానంగా ఏంటంటే అండి, టొమాటో లాంటి పంట కనుక చూసుకున్నట్లయితే మనం ప్రధాన పోషకాలతో పాటు సాధారణంగా మనం వృద్ధి నియంత్రక హార్మోన్లు అని పిలుస్తూ ఉంటాము. అందులో ప్రధానంగా వచ్చేసి మనకు మార్కెట్లో లభించేటటువంటి ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ వచ్చేసి NAA అని పిలుస్తాం, అంటే నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్. దాన్నే మన వాడుక భాషలో ప్లానోఫిక్స్ అని పిలుస్తూ ఉంటారు. ఆ ప్లానోఫిక్స్ వచ్చేసి 20 నుంచి 30 ppm మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. అది వచ్చేసి ఒక 50 ml 200 లీటర్ నీటిలో కలుపుకొని టొమాటోని పూత ఖాతా సమయంలో కనుక ఒకసారి పిచికారీ చేసుకున్నట్లయితే మన కాయల సంఖ్యలు పెరగడము, అదేవిధంగా పూత అధికంగా రావడము, తద్వారా మనకు అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. సో వీలైన చోట్ల రైతులు కొంచెం ప్లానోఫిక్స్ లాంటివి టొమాటో లాంటి పంటల్లో కనుక అప్లై చేసినట్లయితే మనకు నార్మల్ సాధారణ పద్ధతుల నుంచి కాకుండా మనకు కొంచెం దిగుబడి ఎక్కువ తీయడానికి అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. రెండో అంశం వచ్చేసి మన తీగజాతి కూరగాయల్లో కనుక చూసుకున్నట్లయితే
సాధారణంగా మనకి ఆడపూలు అదేవిధంగా మగపూలు అనేవి వేరువేరుగా వస్తూ ఉంటాయి. సో మనకి మన యొక్క దిగుబడి అనేది ప్రధానంగా ఎంతైతే ఆడపూల సంఖ్య అనేది ఎక్కువ వస్తుందో మన కాయలు అనేది అంత ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మన దిగుబడి పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మన యొక్క చేయాల్సినటువంటి యాజమాన్యం ఏంటంటే ఆడపూల సంఖ్యను పెంచడానికి చేయవలసినటువంటి కొంచెం యాజమాన్యం అంటే ప్రధానంగా బోరాన్ లాంటివి పిచికారీ చేసినట్లయితే, బోరాన్ కానీ మార్కెట్లో దొరికేటటువంటి ఇథిలిన్ అంటే ఇథరైల్ అని పిలుస్తూ ఉంటారు, ఆ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్, ఏదన్నా సరే మనకు అందుబాటులో ఉన్నట్టు ఏదన్నా సరే ఆ రెండింటిని మొక్కలు 2 నుంచి 4 ఆకు దశలో ఉన్నప్పుడు ఒకసారి బోరాన్ 3 గ్రాములు లీటర్ నీటికి పిచికారీ చేయడం. అదేవిధంగా పూత కాత సమయంలో 40-45 రోజులు నాటిన 40-45 రోజుల తర్వాత అదే బోరాన్ని 3 గ్రాములు లీటర్ నీటికి కనుక పిచికారీ చేసినట్లయితే మనకి ఆడపూల సంఖ్య అనేది పెరిగి కొంచెం కాయలు అంటే సంఖ్యలు పెరగడం వల్ల అల్టిమేట్గా మనకి దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి కాయతొలుచు పురుగు దానికి ఎట్లాంటి చర్యలు పాటించాల్సి ఉంటుందంట? సో మనం ప్రధానంగా కనుక మాట్లాడుకున్నట్లయితే మనకు వచ్చేటటువంటి వానాకాలంలో వచ్చేటటువంటి ప్రధాన చీడపీడల గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే రసం పీల్చే పురుగులతో పాటు ప్రధానంగా మనకి కాయతొలుచు పురుగులు, అందులో ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది పొగాకు లద్దె పురుగు కానీ శనగపచ్చ పురుగు కానీ ఇవి ప్రధానంగా వస్తూ ఉంటాయండి. సో పురుగు కనిపించినప్పుడల్లా మనం మందు కొట్టడం కంటే కొంచెం సమగ్ర యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్లయితే ఉపయోగకరంగా ఉంటుంది. అందులో ప్రధానంగా ఏంటంటే మనకి లద్దె పురుగుల యొక్క లార్వాలు అవి పెట్టేటటువంటి గుడ్లను తగ్గించుకోవడానికి ఏంటంటే మన సాగు చేసేటటువంటి జాగలో పక్షి స్థావరాలని అంటే ఎండిపోయినటువంటి కొమ్మల్ని కనుక కొంచెం అక్కడక్కడ పెట్టినట్లయితే బయట నుంచి వచ్చేటటువంటి పక్షులు వాలి అంటే కొమ్మల మీద వాలి అవైతే మన పొగాకు లద్దె పురుగుకు సంబంధించినటువంటి గుడ్లు కానీ వాటి యొక్క లార్వలను అవి తింటాయి కాబట్టి సహజంగానే పక్షులు తినేస్తూ ఉంటాయి. కాబట్టి వాటికి మనం ఆశ్రమం కల్పించాలి చేనులో. దాని కొరకు ఏంటంటే ఎండిపోయినటువంటి కొమ్మల్ని పంగ కొమ్మల్ని అక్కడక్కడ 1-2-3 పెట్టినట్లయితే పక్షులు వచ్చి ఆటోమేటిక్గా ఆ పురుగుల యొక్క గుడ్లను లార్వని తినడానికి అవకాశం ఉంటుంది. ఒకటి. రెండోది వచ్చేసి మన ఏదైనా కూరగాయ పంట కావచ్చు, దానిలో ప్రధానంగా ఆముదం కానీ బంతి లాంటి పంటలను అక్కడక్కడ కనుక వేసుకున్నట్లయితే ఏవైతే పొగాకు లద్దె పురుగులు కానీ శనగపచ్చ పురుగు కానీ ఏవైతే ఉంటాయో అవి ప్రధాన పంటను వదిలేసి ఆముదం పంట మీదకి వెళ్ళి కొంతవరకు నష్టాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ సమగ్ర యాజమాన్యంలో భాగంగా మన వేప నూనె యొక్క వాడకం. వేప నూనె మనం మార్కెట్లో 1500 ppm దొరుకుతుంది, అదేవిధంగా 10,000 ppm కూడా దొరుకుతూ ఉంటుంది. సో కూరగాయల పంటలకు వచ్చేసి 1500 ppm అనేది సరిపోతూ ఉంటుంది. కాబట్టి 5 ml లీటర్ నీటికి కలుపుకొని కనుక పిచికారీ చేసుకున్నట్లయితే వీలైనంత వరకు మనం రసం పీల్చే పురుగుల యొక్క అవి ఏవైతే గుడ్లు పెడతాయో అవి పొదగనీయకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రధానంగా ఈ రసం పీల్చే పురుగులు కావచ్చు, అదేవిధంగా లద్దె పురుగులు కావచ్చు, ఏవైనా సరే వాటికి ఆశ్రమం కలిగేది ప్రధానంగా కలుపు మొక్కల మీద ఆశ్రమం ఉంటాయి అన్నమాట అవి. సో వీలైనంత వరకు మనం సాగు చేసేటటువంటి జాగలో పంటలో కలుపు లేకుండా కొంచెం యాజమాన్యం కనుక చేపట్టినట్లయితే చాలా వరకు ఈ రసం పీల్చే పురుగులు అనేవి ఉండడానికి అవకాశం ఉండదు. అదేవిధంగా మనకు మార్కెట్లో దొరికేటటువంటి జిగురు అట్టాలని పిలుస్తూ ఉంటారు. ఈ జిగురు అట్టాలు వచ్చేసి మనం పసుపు రంగులో ఉంటాయి, అదేవిధంగా నీలం రంగులో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మన రసం పీల్చే పురుగుల్లో కనుక చూసుకున్నట్లయితే దోమ, పచ్చ దోమ కావచ్చు, తెల్ల దోమలు కావచ్చు, అవి పసుపు రంగు ఎటు కనిపిస్తాయో అటు కొంచెం అట్రాక్ట్ అవుతాయి. సో వీలైనంత వరకు మనం పండించేటటువంటి పంటలో ఒక ఎకరానికి 25 నుంచి 50 వరకు ఎంతన్నా పెట్టుకోవచ్చు, దానికి లిమిట్ ఏమి ఉండదు. అటువంటి పసుపు రంగు అట్టాలు కనుక పెట్టుకున్నట్లయితే ఈ తెల్ల దోమలు కానీ పచ్చ దోమలు కానీ వీలైనంత వరకు పంటను వదిలేసి మనకు ఆ జిగురు అట్టాలకు వైపు వెళ్ళి అతుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఒకటి. రెండోది తామర పురుగులు కనుక చూసుకున్నట్లయితే తామర పురుగులకు కొంచెం నీలం రంగు ఎక్కడైతే కనిపిస్తూ ఉంటుందో అటువైపు ఎక్కువ అట్రాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు పసుపు రంగు అట్టాలు అదే రకంగా నీలం రంగు అట్టాలను మిక్స్డ్గా ఎకరానికి కనీసం 25 నుంచి 50, దానికి లిమిట్ ఏం లేదు, ఎంత వీలైతే అంత పెట్టుకున్నట్లయితే మాస్ ట్రాపింగ్. సో ఎక్కువ మోతాదులో మనం పురుగు మందుల ద్వారా కాకుండా సహజంగా ఈ అట్టాల ద్వారా కొంతవరకు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవి ప్రధానంగా అంటే వానాకాలంలో కూరగాయల్లో వచ్చేటటువంటి పంటల్లో పురుగులు, అదేవిధంగా రసం పీల్చే పురుగులు. ఓకే. ఇప్పుడు నారుమడి పెంపకం అది ఎట్లా చేయాల్సి ఉంటుంది అంటారు? మనం ఆల్రెడీ నారు పెంపకం గురించి మాట్లాడుకున్నాము. ప్రోట్రేస్ పద్ధతిలో కనుక నారును కొంచెం పెంచుకున్నట్లయితే కొంచెం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సహజ పద్ధతిలో కాకుండా ప్రోట్రే విధానంలో పెంచుకున్నట్లయితే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఈ ప్రధానంగా వచ్చేటటువంటి పురుగుల్లో
రసం పీల్చే పురుగులు, లద్దె పురుగులు కాకుండా ఈ మధ్య కాలంలో కనుక చూసుకున్నట్లయితే నులి పురుగులను పిలుస్తూ ఉంటారు. సో నులి పురుగులు ఏంటంటే మనకు ఉన్నటువంటి పంటలో మనకు సహజంగా వేరు వ్యవస్థకు వస్తూ ఉంటుంది. సో మనకు పైన కనిపించదు, ఉన్నటువంటి మొక్కలు చూస్తుండగానే సడన్గా ఎండిపోయి చచ్చిపోయినట్టు ఉంటుంది. ఆ మొక్కలు కనుక పీకి కనుక చూసుకున్నట్లయితే మొక్క యొక్క వేరు వ్యవస్థ మీద మన వేరుశనక్కాయ లేక బుడిపిల్లాగా కనిపిస్తూ ఉంటుంది. అవి ఏంటంటే ఆ నులి పురుగులు మొక్క యొక్క వేరు వ్యవస్థలోకి వెళ్ళిపోయి లోపల ఉండేటటువంటి కణజాలాన్ని తినడం వల్ల మొక్కలు అనేవి భూమి నుంచి పోషకాలు తీసుకునేటటువంటి పరిస్థితుల్లో ఉండవు కాబట్టి మొక్క సర్వసాధారణంగా ఎండిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. సో దాని కొరకు ఏంటంటే వీలైనంత వరకు మనం సాగు చేసేటటువంటి పంటలో వీలైనంత వరకు వేపపిండి 200 నుంచి 250 కిలోలు ఒక ఎకరానికి సరిపోతూ ఉంటుంది. దాంతోపాటు మనం కార్బోఫిరాన్ గుళికలు 8 నుంచి 10 కిలోలు ఇసుకలో కానీ లేదంటే వేపపిండితో కానీ కలుపుకొని కనుక వేసుకుంటూ పోయినట్లయితే ఈ నులి పురుగుల యొక్క యాజమాన్యాన్ని అంటే దాని ద్వారా వచ్చేటటువంటి నష్టాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. దాంతోపాటు సహజంగా మనం మ్యారీగోల్డ్, బంతి లాంటి పంటల్ని మనం మధ్యలో కనుక వేసుకున్నట్లయితే సహజంగానే మనకి నులి పురుగుల బెడదని కొంతవరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదొకటి. అదేవిధంగా మన కూరగాయల పంటల్లో కనుక చూసుకున్నట్లయితే తెగుళ్ళల్లో ప్రధానంగా వచ్చేటటువంటి వర్షాకాలంలో వచ్చేటటువంటి తెగుల్లో కనుక చూసుకున్నట్లయితే ఎండు తెగులు ప్రధానమైనదండి. ఎండు తెగులు ఏంటంటే మొక్కలు ఉండి ఒకటేసారి ఎండిపోతూ ఉంటుంది సడన్గా. సో వేరు వ్యవస్థ కనుక పీకి కనుక చూసుకున్నట్లయితే వేరు వ్యవస్థ నల్లగా మారి లేదంటే ప్రధాన వేరు వ్యవస్థ మొత్తం వెళ్ళిపోయి ఓన్లీ పీచు వేరు వ్యవస్థనే నల్లగా ఉండి మొక్క అనేది ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది. దాని కొరకు ఏంటంటే మనకి మార్కెట్లో లభించేటటువంటి ట్రైకోడర్మా అని చెప్తూ ఉంటాం మనము. ట్రైకోడర్మా ఒక 2 కిలోలు మనకు ఒక 90 కిలోల పశువుల పేడ అంటే బాగా ఎండినటువంటి పశువుల పేడతోటి కలుపుకొని ఒక 10 కిలోల వేపపిండితోటి కలుపుకొని మనకు వారం రోజులు కనుక ఏదైనా ఒక నీడ ఉండేటటువంటి ప్రాంతంలో మన బస్తా గోన సంచులతోటి కనుక కప్పుకొని ఉంచినట్లయితే తెల్లటి బూజు లాంటి పదార్థం ఏర్పడుతుంది. ఆ బూజు లాంటి పదార్థాన్ని మనం కొంచెం ప్రతిసారి మనం కలుపు తీసేటప్పుడు, ఇంటర్ కల్టివేషన్ చేసేటప్పుడు పాదుల్లో కనుక వేసుకుంటూ పోయినట్లయితే మనకి ఏవైతే ఎండు తెగుల ద్వారా వచ్చేటటువంటి నష్టాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. అలా వేసినప్పటికీ ఎండు తెగులు కనుక కంట్రోల్ కాకపోతే సాధారణంగా ఏంటంటే చచ్చిపోయినటువంటి మొక్కల మీద నుంచి వేరే మొక్కలకి నీళ్లు పోకుండా ఉండేటటువంటి సదుపాయం చేసుకోవాలి రైతులు. అదేవిధంగా మనకు మార్కెట్లో దొరికేటటువంటి ఫంజిసైడ్స్ ప్రధానంగా వచ్చేసి బ్లూ కాపర్ అని పిలుస్తూ ఉంటాం, అంటే కాపర్ ఆక్సిక్లోరైడ్. అది 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని లేదంటే మెటలాక్సిల్ అని దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో, 2.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మొక్కల యొక్క వేరు వ్యవస్థ బాగా తడిసేలాగా మొక్కల మొదల్లో కనుక పోసుకుంటూ పోయినట్లయితే కొంతవరకు నివారించుకోవచ్చు. కాకపోతే చచ్చిపోయినటువంటి మొక్కలు అయితే 100% బతకవండి. కాకపోతే ఈ ఇన్ఫెక్షన్ని ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు స్ప్రెడ్ కాకుండా ఉండడానికైతే ఈ ఫంజిసైడ్స్ అనేవి మంచిగా పనిచేస్తాయి. అదొకటి. ఇంకా తెగుళ్ళలో ప్రధానంగా వచ్చేటటువంటి తెగుళ్ళు మనం మాట్లాడుకున్నట్లయితే ఆకుమచ్చ తెగులు అనేవి ప్రధానంగా వస్తాయి. ఆకుమచ్చ తెగుల్లో మనకి ప్రధానంగా వచ్చేటటువంటి వర్షాకాలంలో వచ్చేటటువంటి తెగుల్లో మనకు ఆకుమచ్చ తెగులు అనేవి ప్రధానంగా రావడానికి ఉంటుంది. అందులో సర్కోస్పోరా కానీ, ఆల్టర్నేటియం ఆకుమచ్చ తెగులు కానీ, అదేవిధంగా బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు అని పిలుస్తూ ఉంటారు. సో ఈ వర్షాకాలంలో ఖచ్చితంగా వస్తుందండి. సో వీలైనంత వరకు మనం పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు వీలైనంత వరకు ఏదైనా ఒక ఫంజిసైడ్ ఖచ్చితంగా కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో కార్బండిజం అయితే 1 గ్రాము లీటర్ నీటికి, అదేవిధంగా మ్యాంకోజెబ్ అయితే 2 గ్రాములు లీటర్ నీటికి, కార్బండిజం ప్లస్ మ్యాంకోజెబ్ కలిసినటువంటి ఫంజిసైడ్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి అది కూడా 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఇవైతే ఆకుమచ్చలు ఉన్నాయో అవి నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు కనుక మనం గమనించినట్లయితే మనం వాడేటటువంటి ఫంజిసైడ్ అంటే బ్లూ కాపర్తో పాటు ఖచ్చితంగా స్టెప్టోసైక్లిన్ కానీ ప్లాంటోమైసిన్ కానీ 1 గ్రాములు 10 లీటర్ల నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. నమస్తే అండి. నమస్కారం మేడం. రమేష్ గారు. మేడం మేము ఒక పచ్చిమిర్చి ఎకరం తోలించినాం మేడం. ఇప్పుడు మనతో పాటు రాంబాబు గారు ఉన్నారు, మీరు ఆయన క్వశ్చన్ అడగండి. రమేష్ గారు చెప్పండి. పై ముడత తామర పురుగు వల్ల పై ముడత బాగా వస్తుందండి. చెప్పండి సార్. చెప్పండి రమేష్ గారు వినిపిస్తుంది, చెప్పండి. పై ముడత బాగా వస్తుంది. ఆ తామర పురుగు కరెక్ట్ డిసిషన్ ఏ మందు కొట్టాలని చెప్పగలుగుతారా? చెప్తానండి. తామర పురుగులు పై ముడత వస్తుందంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఓన్లీ పురుగు మందుల మీదనే ఆధారపడకుండా మన తోటలో ఖచ్చితంగా జిగురట్టాలు, నీలం రంగు జిగురట్టాలు ఎకరానికి ఒక 15 నుంచి 20 పెట్టుకోండి. మన
ఓన్లీ మీకు పురుగు మందే కావాలనుకుంటే మనకు మార్కెట్లో దొరికేటటువంటి పిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, అంటే మనకు మార్కెట్లో వాడుక భాషలో రీజెంట్ అనే పేరుతో దొరుకుతుంది. 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోండి. లేదంటే ఎస్టామిప్రిడ్ అని దొరుకుతుంది, 1.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ గత 2 సంవత్సరాలు అంటే మిర్చి పంట చూసుకుంటే గత 2-3 సంవత్సరాల్లో ఈ నల్ల తామర పురుగుకి ఏం చేయాల్సి ఉంటుందంటారు? సో ఏదన్నా అండి, నల్ల తామర పురుగులు కావచ్చు, లేదంటే వైరస్ తెగుళ్ళు కావచ్చు, ఏదైనా ఖచ్చితంగా సమగ్ర యాజమాన్యం చేసుకుంటూ పోయినట్లయితేనే మనకు ఉన్నటువంటి ఆ ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ సమగ్ర యాజమాన్యంలోని భాగంగా ప్రధానంగా మనం చెప్పేటటువంటి అంశం ఏంటంటే, మిర్చిలో చుట్టూ ఖచ్చితంగా కంచె పంట వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కంచె పంట వచ్చేసి మనకు 2 నుంచి 3 వరుసల్లో జొన్న కానీ, మొక్కజొన్న కానీ, సజ్జలు కానీ ఖచ్చితంగా వేసుకున్నట్లయితే ఒకరి తోట నుంచి ఇంకొకరి తోటకి ఏవైతే మన రసం పీల్చే పురుగులు, నల్ల తామర పురుగులు కావచ్చు, దోమ కావచ్చు, పచ్చదోమ కావచ్చు, ఏదన్నా సరే ఒకరి నుంచి ఇంకో తోటకు పోకుండా ఉండడానికి కొంచెం అడ్డు గోడలాగా పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం కంచె పంట వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతోపాటు వీలైనంత వరకు జిగురు అట్టాల వాడకం, పసుపు రంగు, నీలం రంగు జిగురు అట్టాలు ఎంత వీలైతే అంత ఎకరానికి అమర్చుకోవాలి. అదేవిధంగా వేప నూనె యొక్క వాడకము, అదేవిధంగా దాంతోపాటు మనకు ఉన్నటువంటి జాగాలో ఖచ్చితంగా కలుపు లేకుండా ఉండేటటువంటి ఏర్పాటు ఖచ్చితంగా చేసుకోవాలి. దాంతోపాటు మనకు మార్కెట్లో దొరికేటటువంటి పురుగుల మందుల మీదనే ఆధారపడకుండా మనకు సహజంగా వేప నూనె యొక్క వాడకం అవి కనుక పెంచుకుంటూ పోయినట్లయితే కొంతవరకు ఇవి నయం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకా బయట మార్కెట్లో దొరికేటటువంటి పురుగు మందులు కనుక చూసుకున్నట్లయితే పిప్రోనిల్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ అనే కాంబినేషన్లో మనకి దొరుకుతూ ఉంటుంది. అది 40 గ్రాములు ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా సయంట్రీ నీలిప్రోల్ అంటారు, అది కూడా మనకు 200 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు. సో వీలైనంత వరకు పురుగు మందుల మీద నేను రైతులకు చెప్పేటటువంటి అంశం ఏంటంటే, ఏదన్నా పురుగుని సమర్థవంతంగా నివారించుకోవాలనుకుంటే ఖచ్చితంగా పురుగుల మందుల మీదనే ఆధారపడకుండా సహజమైనటువంటి సమగ్రమైనటువంటి యాజమాన్య పద్ధతులు కనుక ఆచరించినట్లయితే మనకు సాగు ఖర్చు అయ్యేటటువంటి పెట్టుబడిని కొంతవరకు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకు వచ్చేటటువంటి పంట కొంచెం ఆరోగ్యంగా రావడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు కూరగాయలు పండించడానికి చాలా పురుగుల మందులు ఎక్కువ చల్లేస్తున్నారు. దానివల్ల ఆరోగ్యం పాడే అవకాశం కూడా ఉంది. సో ఇది అధిగమించడానికి ఏం చేయాల్సి ఉంటుంది? మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇప్పుడు రైతులకి కావాల్సిన సలహాలు, సూచనలు మీరేమందిస్తారు? సో సాధారణంగా కనుక చూసుకున్నట్లయితే మనం భారతీయ వైద్య పరిశోధన మండలి అంటే ICMR వాళ్ళు రికమెండ్ చేసే దాని ప్రకారము ఒక మనిషి సగటున ఒక 250 గ్రాముల నుంచి 300 గ్రాములు ఒక రోజు ఖచ్చితంగా తినాలి. అంటే 1/2 కిలో ఒక మనిషి తినాలి. సో ఒక కుటుంబంలో 4 ఉన్నారనుకోండి, కనీసం 1 కేజీ కూరగాయలు అనేవి ఖచ్చితంగా తినాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ కూరగాయలు ఏ పురుగు మందులతో వచ్చినాయో మనం గుర్తుపట్టినటువంటి పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి వీలైనంత వరకు రైతులకి, అంటే ఊర్లలో ఉన్నటువంటి రైతులకు అవకాశం ఉంది, మనకు ఉన్నటువంటి ఇళ్ళ జాగాల్లో కానీ లేదంటే పొలం యొక్క గట్ల మీద కానీ వాళ్ళు సహజంగా ఎంత వీలైతే అంత కూరగాయల విత్తనాలు వేసుకొని పంట ద్వారా వచ్చినటువంటి ఆ కూరగాయలను తీసుకొని సహజంగా పండించేటటువంటి పంటని మనం పూర్తిగా మార్కెట్ మీద ఆధారపడకుండా వాళ్ళ జాగాలనే వీలైనంత వరకు ఏం పురుగు మందులు వాడకుండా, ఒకవేళ పురుగులు తెగుళ్ళు ఆశించిన వేప నూనె లాంటివి, ట్రైకోడర్మా లాంటివి కనుక వాడుకొని కొంచెం ఆ పద్ధతిలో కనుక సాగు చేసుకొని కూరగాయలని కొంచెం మనం తీసుకున్నట్లయితే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అదొకటి. అలా కాకుండా మన సిటీస్లలో కానీ ఇలా ఉండే వాళ్ళకి మనకి టెర్రస్ గార్డెన్ లాంటివి, అంటే మిద్దె తోటల పెంపకంలో కనుక కొంచెం మనం కూరగాయలని కొంచెం సాగు చేసుకున్నట్లయితే పూర్తిగా మార్కెట్లో మీద ఆధారపడకుండా మనమే స్వయంగా పండించుకొని కావలసినటువంటి కూరగాయలను తీసుకున్నట్లయితే ఈ పురుగు మందుల యొక్క అవశేషాలు, వాటి ద్వారా వచ్చేటటువంటి పరిణామాలని కొంతవరకు అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. వానాకాలంలో కూరగాయల సాగు ఎట్లా చేసుకోవాలి, ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలని రైతులకు కావాల్సిన సలహాలు, సూచనలు అందించారు డాక్టర్ రాంబాబు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి అంశం. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TSAT.